గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 25 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన ఎన్టీఆర్ స్విమ్మింగ్ పూల్ను ఎమ్మెల్యే గల్లా మాధవి ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజీలా ప్రారంభించారు. గత 4 నెలలుగా స్విమ్మింగ్ పూల్ మూతపడి ఉందని కమిషనర్ పోలీస్ శ్రీనివాసుల చొరవతో 25 లక్షలు ఖర్చు పెట్టి అన్ని వసతులు ఏర్పాటు చేశామని గల్లా మాధవి వివరించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారన్న మాధవి ఆయనను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్యామలానగర్లోని స్విమ్మింగ్ పూల్లో ఉన్నాము. 4 నెలల నుంచి కూడా ఈ స్విమ్మింగ్ పూల్ మూతపడడం జరిగింది. అంటే అనేక రిపేర్ల కారణం చేత ప్రజలకి అందుబాటులో లేకుండా క్లోజ్ చేయడం జరిగింది. అయితే గౌరవ కమిషనర్ గారు మేము విచ్చేయడము, కార్పొరేటర్ గారు దీని మీద దృష్టి పెట్టి అనేక సార్లు దీని గురించి చెప్పడం వల్ల ఈ పనులన్నీ చేపట్టడం జరిగింది. టైల్స్, టాయిలెట్స్, అదేవిధంగా కొన్ని స్విమ్మింగ్ పూల్ బేస్మెంట్స్, ఫిల్టర్స్ ఇవన్నీ కూడా పాడైపోయిన పరిస్థితుల్లో వీటికి ఎస్టిమేషన్స్ వేయించి దాదాపుగా 25 లక్షల రూపాయల వర్క్స్ చేయించిన తర్వాత ఈరోజు అంటే దాదాపు 4 నెలల తర్వాత ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి రానున్నది సమ్మర్, పిల్లలకి వేసవి సెలవులు ఉంటాయి. ఎందరో స్విమ్మింగ్ నేర్చుకోవాలనే ఆకాంక్షతో ఉంటారు. పొద్దున 5 నుంచి కూడా సాయంత్రం 7-8 దాకా కూడా ఈ యొక్క అవకాశం ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా దీన్ని వర్క్స్ పూర్తి చేసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా వీరంటి వరప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. ఫాస్ట్గా వర్క్స్ చేసి అత్యంత తొందరగా అందుబాటులోకి తెచ్చిన మన సిబ్బందికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత. మంత్లీ మెంబర్షిప్ తీసుకుంటున్నారు. 1500 రూపాయలు దీనికి ఫీజు లాగా పెట్టడం జరిగింది. లేడీస్కి, జెంట్స్కి సపరేట్ టైమింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా చిల్డ్రన్కి కూడా సపరేట్ పూల్ ఉంది. 3 విభాగాలుగా ఇక్కడ ఈ యొక్క సౌకర్యాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. P4 అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. దాని లోతులోకి వెళ్ళి వాస్తవాలు ఆలోచిస్తే అది నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈరోజు జనరల్గా సిఎస్ఆర్ ఫండ్స్ కింద మనం ఎంతో ఖర్చు చేస్తూ ఉన్నాం ప్రజాక్షేమం కోసం, శ్రేయస్సు కోసం. అయితే దాన్ని బాధ్యతాయుతంగా చేయాలి అన్న ఒక ఆకాంక్షతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా P4 అనేది చాలా చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతూ ఉంది. నిజంగా బాధ్యతాయుతమైన ప్రభుత్వం అంటే ఇది అని తెలియపరచడానికి P4 ఒక్కటే నిదర్శనం అండి. రానున్న రోజుల్లో మీరు తెలుసుకుంటారు ఒక ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుంది. పేదవాడు ధనికుడు అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళకి ఆ బాధ్యత ఉంది. సమాజంలో వాళ్ళు గొప్పగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంటుంది. వారి తోటి వారిని కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పడం అది ఏ రకంగా మభ్యపాటుకు గురవుతుందో అనేది ఒకసారి విశ్లేషించుకోవాలి. దీన్ని కరెక్ట్గా ఆలోచిస్తే, ఒక నిబద్ధతతో ఆలోచిస్తే ఇది ఎంత అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీరు చూస్తారు రానున్న కాలంలో. అందులో నేను చెప్తున్నాను మీకు, పశ్చిమ నియోజకవర్గం నుంచి P4 అంటే ఏంటో ప్రతి ఒక్కళ్ళు చూస్తారు.